తాతమ్మా తాతమ్మా నువ్వటయ్యా ముసలయ్యా చీకట్లో ఎత్తుకుంటూ వచ్చావా? ఒక కార్డు ముక్క రాస్తే రోడ్డు కాడికి మనుషుల్ని పంపేదానిగా. అమ్మ నాన్న బాగున్నారా? ఒంటరిగా వచ్చావేం వాళ్ళేది? అంతా అయిపోయింది తాతమ్మ. అమ్మ అక్క కాలం చేశారు, నాన్నను జైల్లో పెట్టారు, పెద్దన్నయ్య అత్తారింటికి వెళ్ళిపోయాడు, చిన్నన్నయ్యలింటి ఛాయలకే రావడం లేదు. అయ్యయ్యో, ఏదో పావుకుందామని బస్తీకెళ్ళి చివరికి తీరైందన్నమాట మన కుటుంబం. ఏదో ఉద్ధరిస్తారని బిడ్డల్ని చదివిస్తే వాళ్ళు ఈ గతైనారు. ఆయన పేరు పెట్టుకున్నందుకు నువ్వైనా నన్ను జ్ఞాపకం పెట్టుకొని తాతమ్మ అంటూ వెతుక్కుంటూ వచ్చావు. నాకదే 10,000 నాయన. నువ్వు ఇలా ఉన్నావే తాతమ్మ, ఒంట్లో బాగాలేదా? నాకేం నాయన, రాయిలాగా ఉన్నాను. ఎటొచ్చి ఇక్కడ పరిస్థితులే బాగలేవు. వర్షాలు లేవు, చెరువుకు నీళ్లు రాలేదు, పొలాలన్నీ బీడేసిపోయినాయి. ఈ గడ్డ మీద బావులు తీస్తే నీళ్లు పడవు. రైతులంతా అల్లాడిపోతున్నారు. రోజు గడవటమే కష్టంగా ఉంది. ఇక ఏమవుతుందో ఏమో ఆ రాముడికే తెలుసు. నువ్వు ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో. లేచి కాళ్ళు కడుకో, అన్నం తిందుగాని. ఏ బాబు, రాక రాకొచ్చిన మా ముసలయ్యకి చేతి నిండా చేసి పెట్టడానికి లేకుండా ఏంటో ఈ కరువు కాదు. అదేవిడు తాతమ్మ, నీ చేతితో ఏది పెడితే అదే నాకు అమృతం. మా అయ్య మూర్తిలా ఆయన కూడా ఇట్లాగే అనేవాడు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.